శ్రీలీల సేఫ్ అయిపోయింది, భాగ్యశ్రీ బోర్సే దొరికేసింది. ఫస్ట్ లో శ్రీలీల గారు యాక్టింగ్ చేసిన ప్రతి మూవీ యావరేజ్ ఆర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నట్లే ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే యాక్ట్ చేసే ప్రతి మూవీ యావరేజ్ ఆర్ డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంటుంది. ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ వచ్చేసి మిస్టర్ బచ్చన్. లిటరల్లీ ఆ మూవీలో జిక్కీగా తన క్యారెక్టర్ ఓ రేంజ్ లో రికగ్నేషన్ అయితే తీసుకొని వచ్చింది. అందులో గొప్ప విషయం ఏంటంటే తన ఫస్ట్ మూవీ అయినా సరే తనే డబ్బింగ్ చెప్పుకుంది తెలుగులో. చాలా గొప్ప విషయం అదైతే. అండ్ ఆ మూవీ మాత్రం చాలా ఘోరంగా డిజాస్టర్ అయింది. సెకండ్ మూవీ చూసుకున్నట్లయితే మన విజయ్ దేవరకొండ గారు చాలా ఆశలతోని గట్టిగా ప్లాన్ చేసి మరి కంబ్యాక్ ఇద్దాం అనుకున్నాడు ఆ మూవీ. అది ఏమైందో మీకే తెలుసు. అండ్ థర్డ్ మూవీ చూసుకున్నట్లయితే కాంతా. లిటరల్లీ ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు నాకు. అండ్ లాస్ట్ మూవీ చూసుకున్నట్లయితే ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ రిలీజ్ అయిన రోజు నుంచి బెస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం చాలా వెనుకబడిపోయింది. సో ఇది భాగ్యశ్రీ బోర్సే ఐరన్ లెగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ట్విట్టర్ లో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.